श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु భరద్వాజ్ మహారాజ్ की जय. గత వారం మనం రావ్ బహదూర్ ధూమాల్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం సాయి సన్నిధిలో. ధూమాల్ నిజంగా ఎంతో ఆయన యొక్క ప్రవర్తన చూస్తే ఎంత అద్భుతం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే బాబా పట్ల ఆయనకున్న విశ్వాసం, బాబా ఏం చెప్పినా కానీ ఇంకా మళ్ళీ ఆలోచించడమే లేదు. అంటే అతను బాబాను దర్శించిన తర్వాత కూడా, అంటే అతను నిజంగా కూడా ఎంతో సమర్థుడు, నిజాయితీ ఇవన్నీ ఉండి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఆ రోజుల్లో ఆయన గౌరవించబడి రావ్ బహదూర్ అనే బిరుదును కూడా పొందినవాడు. బాబా దగ్గర వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అనుకున్నారట, ఈయన ఎంతో గొప్ప మహాత్ముడు, ఈయన ప్రేరణ వల్లే నేను ఇప్పటివరకు చేసిన మంచి పనులన్నీ చేయగలిగాను అని. మనమైతే అనుకుంటాం, మంచి పనులు చేస్తే నేను మారారండి, నేనే చేశారండి అనుకుంటాం. ఇవన్నీ బాబా ప్రేరణ వల్ల, అంటే ఈ మహనీయుడి ప్రేరణ వల్లే జరిగాయి అని ఆయనకు అనిపించిందట. అంటే సంస్కారం ఎంత బలంగా ఉందో చూడండి. వాళ్ళ సంస్కారాలు అంటే అహంకరించడం కాకుండా, మన ద్వారా ఒక మంచి పని జరిగితే ఇది భగవంతుడు నా చేత చేయించాడు, లేకపోతే నా గురువే నా చేత ఇవన్నీ చేయించాడు అని. ఇది అలా కాకుండా మన కర్తృత్వం మనం తీసుకోకూడదు. ఎందుకంటే నిజంగా మనం చేయగలిగింది ఏముంది, మనకి ఎన్నో పరిమితులు. అట్లాగే ఎంతటి బాబా దగ్గర నేను ఎంత ప్రేమను పొందాడు అంటే, ఒకసారి బాబా అన్నారట, అడుగడుగునా నిన్ను రక్షిస్తూనే ఉన్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతునికే ఎరుక అన్నారట. అంటే మనకు కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఏంటో బాబా నేను నాకు ఇది చేయలేదండి, అది చేయలేదండి అంటూ ఉంటాం. చిన్న దెబ్బ తగిలినా ఏంటో ఇవాళ ఏమైందో నేను వెళ్తూ వెళ్తూ తలుపు కొట్టుకున్నా అంటాం, చిన్నదానికి కూడా. కానీ మనం గుర్తించలేని ఆయన ప్రేమ, అంటే మన మీద ఎంత వర్షిస్తూ ఉన్నా కూడా గుర్తించలేని స్థితిలో మనం ఉంటాం. అంటే జరిగే ప్రతి చిన్న పనికి కూడా మనకి ఏది ఇబ్బంది కలిగినా కానీ ఆయన మనల్ని పట్టించుకోవట్లేదా అనిపించేట్లుగా ఉంటాం. ఆయన పట్టించుకోవటం వల్లే ఎంతో చిన్నదాంతో పోయిందనే విషయాన్ని కూడా మనం గమనించమన్నమాట. అందుకే బాబా అంటున్నారు, మరి ఇక్కడ ఇతను మొదటిసారి వచ్చారు, లేకపోతే వచ్చిన తర్వాత కూడా బాబా ఏం చెప్తున్నారు, నేను ఎన్నో అడుగడుగునా నేను సంరక్షిస్తూ ఉన్నాను అన్నారు. అప్పుడప్పుడు కూడా కాదు, చూడండి, అడుగడుగునా నిన్ను సంరక్షిస్తూ ఉన్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతునికే ఎరుక. అంటే అంతగా కనిపెట్టుకొని ఉండటం ఎంత గురువుకే సాధ్యం. మనకి దృష్టిలో కూడా ఉండరు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు మన మీద దృష్టి పెట్టి ఉన్నారు. అదంత వాస్తవం తెలిసేలా మళ్ళీ ఇంకోసారి బాబా అన్నారంట, తమ్ముడు నాకు రాత్రంతా నిద్ర లేదు అన్నారట. చూడండి, అసలు తమ్ముడు నాకు రాత్రంతా నిద్ర లేదని బాబా అంటే, ఎందుకు బాబా అని ఆత్రంగా అడిగాడు ధూమాల్. అప్పుడు సాయి అన్నారు, రాత్రంతా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను, రాత్రంతా కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. బాబా ఇతన్ని తలుచుకుంటూ ఉన్నారట. అంటే ఎంతటి అదృష్టవంతుడు, బాబా యొక్క ప్రేమని, ఆయన యొక్క మనల్ని ఎంతగా పొంది ఉన్నవాడు. అంత నిరహంకారి, ఎంత సమర్థుడైనప్పటికీ కూడా. అది వినగానే ఆయన ప్రేమకి, ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత, ఆశ్చర్యాలతో పరవశించిన ధూమాల్ కన్నీరు కార్చేశాడు. మనం ఎవరి ఒక చిన్న దానికోసం తపన పడుతూ ఉంటామో, అటువంటిది బాబా నీ గురించి నాకు రాత్రంతా నిద్రే లేదని, నిన్ను అడుగడుగునా సంరక్షిస్తూనే ఉన్నానని ఇలా చెప్పేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. బాబాకు వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మనం భక్తులు అవటమే చేయవలసింది. అదైతే కనుక వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, వారి శ్రేయస్సు పట్ల ఎంత జాగరూకులై ఉంటారోనన్న విషయం ఎప్పుడూ ప్రేమతో గుర్తుంచుకొని ఉండటమే ఎంతో గొప్ప సాధన. నాకేం కాదండి, అన్నీ ఆయన చూసుకుంటారు అనే ధైర్యంతో ఉండాలి. ఒకవేళ కింద పడినా కానీ అది బాబాని చూసుకుంటారని ఉండాలి. బాబాని చూసుకుంటారని నన్ను పడేసేవేంటి అని ప్రశ్నించేట్టుగా ఉండకూడదు. చూసుకోవటంలోనే ఆ రెండు ఉన్నాయి. మనం ప్రతిదానికి మనం ఏమనుకుంటాం, ఇబ్బంది లేకుండా ఉంటేనే ఆయన చూసుకున్నట్టు అనుకుంటాం కదా. అందుకని అసలు నాకు భయం ఏంటి, ఆయన ఎప్పుడు గుర్తుంచుకుంటారు, ఆయన చూస్తూనే ఉంటారు అని గుర్తుపెట్టుకోవటమే సాధన. అతను ఎప్పుడు వారినే స్మరిస్తుండటం వల్లే కావాలి ఆయన ప్రేమను ఎంతగానో పొందగలిగాడు. అంటే బాబాని ఎక్కువగా స్మరిస్తూ ఉండటం వల్ల బాబా యొక్క ప్రేమని ఎంతగానో పొందగలిగాడు. అలా అని అతడు తన భక్తిని చూసుకొని గర్వించలేదు. భక్తులుగా మనకు ఉండవలసింది వినయం. రెండవది, మనకి భక్తి బాబా పట్ల కలిగింది.
దానివల్ల బాబాకి ఏం జరుగుతుంది మనం ఆలోచించుకోవాలి. అవును, బాబా పట్ల భక్తి అండి నాకు, దానివల్ల బాబాకి ఏం లాభం? మన భక్తి కలగటం వల్ల మనకి శ్రేయస్సు బాబా చేకూరుస్తారు. మరి అలాంటప్పుడు నేను చేసే పని వల్ల, లేకపోతే నాకు భక్తి ఉంటే వల్ల ఆయనకేం లాభం లేనప్పుడు నేను బడాయి పట్టడం ఏంటి, గొప్పలు చెప్పుకోవడం ఏంటి, నేను మహాభక్తుడిని అని? అది తెలియక గర్వపడుతూ ఉంటారు. కనుక మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, అతడు తన భక్తిని చూసుకొని గర్వించలేదు. పైగా ఏమంటున్నారట, వారిపై నాకెంత ప్రేమ ఉన్నా నా భావనకి ఎట్టి బలము లేదు కనుక నా వలన వారికి ఒరిగింది ఏం లేదు. కానీ వారి ప్రేమ సర్వజ్ఞత ఎంతో శక్తివంతములు. ప్రతి పనిలోనూ సందర్భంలోనూ వారి సహాయం నాకెంతగానో లభిస్తుంది అని అనేవాడు అతడు. అంటే సంస్కారం ఎలా ఉండాలో చెప్తున్నారు మాస్టర్ గారు. సహజమైపోయింది అతనికి. నాకు భక్తి ఉంటే దానివల్ల ఆయనకి ఒరిగింది ఏం లేదండి, అదే వారి ప్రేమ సర్వజ్ఞతల వల్ల నాకు ప్రతి పనిలోనూ ఆయన సహాయం చేస్తూనే ప్రతి క్షణం అడుగడుగునా సంరక్షిస్తూనే ఉన్నారు. కనుక నా ప్రేమకి బలానికి నా భావానికి ఎట్టి బలము లేదు. నేనేదో భక్తి ఉండేది ఆయనకి ఒరిగేది ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం భక్తిని చూసి గర్వించకూడదు అని మనం తెలుసుకోవాలి. అంటే వీళ్ళందరూ ఎందుకు బాబా దగ్గర వీళ్ళు ఇంతది పొందారు? కొంతమంది వస్తూ ఉన్నారు కానీ మిగిలిన వాటి మీద ఉన్న వ్యామోహాల వల్ల కానివ్వండి, ఇంకా ధనం ఆర్జించాలన్న వ్యామోహం, అంతటి గురువు లభించిన సద్వినియోగం చేసుకోలేకపోవటం. మనం అక్కలకోట స్వామి చరిత్రలో చెప్పుకున్నట్టు అంతటి సద్గురువు దగ్గరే ఉన్నా కానీ ఆయన, స్వామి మీరు అక్కడికి వెళ్తే నాకు 10,000 వస్తాయని చెప్పే దగ్గరే ఉండిపోతుంది మనస్సు. అరే అంతటి మహనీయుడు, అందుకే అంటారు మాస్టర్ గారు, అతను పొందవలసినంతటి ఫలితాన్ని పొందలేకపోయాడట. ఎందుకని? ఇంకా అక్కలకోట స్వామి దగ్గరే ఉంటూ కూడా మళ్ళీ అక్కడ ఇక్కడ క్షేత్రాలు దర్శిస్తూ ఇట్లా ఉన్నాడు. అందుకని ధూమాలకు జరగనున్న కీడును ముందుగానే తెలుసుకొని అది జరగకుండా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు బాబా. అతడు నాసిక్లో తన పెద్దలందరూ నివసించే ఇంట్లో ఉండేవాడు. అక్కడ బాగా నాసిక్లో ఆ సమయంలో బాగా ప్లేగ్ ఇదంతా చెలరేగి ఆ ఎలుకలు అవన్నీ చచ్చి వీళ్ళు మంచినీళ్ళు దేవి తీసుకున్నారో ఆ బావిలో పడ్డాయట. అందుకని బాబాకి ఉత్తరం రాశాడు, బాబా ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు, ఇల్లు మారమంటారా అంటే బాబా వెంటనే ఆ ఇల్లు మారమని రాశారట. బాబా జాబ్ అందిన తర్వాత వీళ్ళు ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. వెంటనే బాబా ఎలాగో ఇల్లు మారుతారు కదా అని మారదాం అనుకొని లేఖ రాస్తే అక్కర్లేదు అన్నారట బాబా. ఎందుకు? అక్కడే ఉండమన్నారట. మరి అక్కడ కూడా బావిలో, మంచినీటి బావిలో చచ్చిన ఎలుకలు పడ్డాయి కదా, మరి ప్రాణానికి హాని కదా, అంటువ్యాధి కదా. అయినప్పటికీ కూడా బాబా మాట వీటన్నిటికీ అతీతం. ఆయన మాట చెప్పిన తర్వాత వెళ్ళవలసి, మనమైతే ఏమంటాం, అమ్మో ఎట్లా అండి, బాబా సరిగ్గా చూసి ఉండరు, ఆయన ఇంత తేలిగ్గా చెప్పేశారు, ఇప్పుడు వెళ్తే ఆ నీళ్ళు తాగితే ఇంకేమన్నా ఉందా అని మనం అనుకుంటాం. నిజమైన భక్తి ఉన్నవాడికి ఎట్లా ఉంటుందంటే గురువు చెప్పిన మాటని జవతాడడానికి ఆలోచన చేయరు. మళ్ళీ ఒకసారి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆలోచన చేసేది ఏముండదు. బాబా చెప్పారు, అయిపోయింది. ఆయన మాట వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది అని. కానీ అతడు మాత్రం తన విశ్వాసాన్ని చలించలేదు. కొద్ది రోజులు అతని ప్రాంగణంలోని బంట్రోతుల ఇళ్లలోనూ అతని ఇరుగుపొరు ఇళ్లలోనూ కూడా ఎలుకలు ఎక్కువగా చచ్చిపడినారంభించాయి. చివరికి ఒకరోజు ఆ కుటుంబం అంతటికి త్రాగే నిలిచే బావిలో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. అతను మళ్ళీ బాబాకు ఉత్తరం రాశాడు. అయినా తనను తప్పక మరో ఇంటికి మారమని వ్రాయిస్తారని తెలిసి అతడు సామాన్లన్నీ తీసుకొని మరలా తన మొదటి ఇంటికే బయలుదేరాడు. ఆ ఇల్లు తాళం తీస్తూ ఉండగా అతనికి అందిన జాబులో మనమున్న ఇంట్లో నుంచి మనం ఎందుకు వెళ్ళాలి అని వ్రాయించారు బాబా. అందుకని ఖాళీ చేసి మళ్ళీ వెనక్కే వచ్చాడనమాట. ఆ బావిలో నీరు మాత్రమే వాడటం మానుకొని మంచినీరు గోదావరి నుంచి తెప్పించుకున్నాడు. అప్పుడు ఆ పట్టణంలో సుమారు 15 మంది ప్లేగ్తో మరణించినప్పటికీ కూడా ధూమాల కుటుంబానికి మాత్రం ఎట్టి ఆపద కలగలేదు. బాబా చెప్పారు కదా, అడుగడుగునా సంరక్షిస్తూనే ఉన్నాను. ప్రతి దానిలోనూ ఆయన చూపిస్తూనే ఉండేవారట అంతా. శ్రీ సాయి తమ భక్తులనే కాక వారిపై ప్రేమ వలన వారి ఆప్తులను కూడా తగు రీతిలో ఉద్ధరిస్తారు. అంటే కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని. ధూమాల్ భార్య 1909లో చనిపోయింది. ఆమెకు సద్గతి కలగాలని అతడు శ్రద్ధతో మాసికలు జరుపుతూ ఉన్నాడు. 6వ మాసికానికి ముందు ఆ విషయం తెలుపుతూ అతడు షిరిడీకి జాబు రాశాడు. చూడండి ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందో అసలు. దీనిలో ధూమాల్ యొక్క భార్య 1909లో చనిపోయేదట.
చనిపోతే ఆమెకు సద్గతి కలగాలని చెప్పి ప్రతి నెల కూడా ఈయన ఆ నెల మాసికాలు చేస్తూ ఉన్నాడు. శ్రాద్ధ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రద్ధతో చేస్తూ ఉంటే ఆరవ మాసికానికి ముందు ఆ విషయం తెలుపుతూ అతడు బాబాకి జవాబు రాశాడట. నీవి మాసికం షిరిడీలో జరిపించు, నేను నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అని శ్యామా చేత జవాబు రాయించారు సాయి. అతను మంచి మంచి ప్రదేశాల్లో చేయిస్తూ ఉన్నప్పటికీ కూడా బాబా ఏం లేఖ రాయించారు, ఈసారిది మాత్రం షిరిడీలో జరిపించు, నేను నీ భార్యకు సద్గతిని ప్రసాదిస్తాను అన్నారట. అంటే ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, మనం కనుక సాయి పట్ల అటువంటి భక్తి కలిగి ఉంటే బాబా తన భక్తులపైనే కాకుండా ఆ భక్తుల యొక్క ఆప్తులపైన కూడా వారి ప్రేమని చూపిస్తూ ఉంటారు అని. అందుకని మరణించిన ఈవిడికి సద్గతి నేను ప్రసాదిస్తాను ఈసారి ఎక్కడ జరిపించమన్నారు, షిరిడీలో. అంటే వీటి కోసం వేరు వేరు క్షేత్రాలు ఉన్నాయి, ప్రయాగ ఇలాంటివన్నీ కూడా ఈ శ్రాద్ధ కార్యక్రమాలకి వాటికి. కానీ సద్గురు సన్నిధి వీటన్నిటిని మించింది. అందుకని స్వయంగా బాబా ఏం చెప్తున్నారు, ఈసారి వచ్చి ఇక్కడ జరిపించు, నీకు నీ భార్యకి సద్గతి ప్రసాదిస్తాను అని తెలిపారట. అతడు అలానే చేశాడు. అప్పుడు బాబా అతని వద్ద 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతని భార్యకు సద్గతి లభించిందని అతనితో రూఢీగా చెప్పారు. చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం మొదలగు చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమ గతి కలుగుతుందని సాయి అంగీకరించారని మనం గుర్తించాలి. ఏముందండి, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఇవన్నీ చేయడం అవసరమా, అన్ని మతాల్లో లేవు, అన్ని ధర్మాల్లో లేవు అని మొండిగా బాధించేవాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ మన ధర్మంలో బాబా దీన్ని అంగీకరించారు కదా. ఇప్పుడు అది మాస్టర్ అంటున్నారు. అంటే చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము మొదలగునవి చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమ గతి కలుగుతుందని సాయి అంగీకరించారని మనం గుర్తించాలి. స్వధర్మాన్ని పాటించి తీరారన్న భగవద్గీత వాక్యాన్నే సాయి కూడా తమ ప్రేమ పాత్రుని చేత ఆచరింపజేశారు. అలానే ముస్లిమ్స్కి వాళ్ళకి చెప్పలేదు, మన ధర్మాన్ని మనం ఆచరించాలి. భగవద్గీతలో మనకి ఏం చెప్పబడింది, అందుకని గీతలో ఏం చెప్పబడిందో అని స్వధర్మాన్ని ఆచరించాలి. అందుకని తన ప్రేమపాత్రుడైన ధూమాల చేత ఆ పని చేయించారు. ఇస్లాంలో ఈ ధర్మం చెప్పబడలేదు, అందుకే సాయి ముస్లిం భక్తులకి విధించలేదు. అదేంటంటే మరి ఇక్కడ బాబా ఒప్పుకున్నారు కదా, మన ధర్మంలో ఇప్పుడు ఈయన భార్యకి ఇక్కడ వచ్చి జరిపించు ఉత్తమ గతి ఇస్తారని చెప్పారు కదా, అంటే ఇలాంటి శ్రాద్ధ కార్యక్రమాల వల్ల అలాంటివి ఉత్తమ గతులు కలుగుతాయని బాబా ఒప్పుకున్నారు కదా, మరి అందరికీ చెప్పాలి కదా అదే విషయం. అంటే స్వధర్మాన్ని ఆచరించమని చెప్పిన దాన్నే బాబా గీతలో చెప్పిన దాన్నే చూపించారు తప్పించి అన్ని మతాల వారిని మీరు చేసి తీరాలి, అది చేసి తీరాలి అనేది బాబా ఇప్పుడు చేయలేదు అంటున్నారు మాస్టర్ గారు. ఎవరి ధర్మాన్ని వారు తప్పక ఆచరించడం శ్రేష్టమని వారి భావం. కేవలం మనకు నచ్చలేదు కాబట్టి మనం ఆచరించలేకపోవడమో లేక అట్టివి మూఢనమ్మకాలను తలసి నిరసించడమో బాబాకి సమ్మతం కాదు. మనం ఏం చేస్తాం, మనుషులైతే అయ్యండి అని ఎవరు చేస్తారండి, అదేదో ఇవన్నీ నిజమా, దానివల్ల వాళ్ళకి ఏమన్నా మేలు కలుగుతుందా అని ఏదో ఒకటి మనం మాట్లాడతాం. ఎందుకని మన దృష్టి అంత దూరం వెళ్ళలేదు, ఆలోచించలేదు, నిజాన్ని తెలుసుకోలేదు. కానీ మహనీయులు ఏం చెప్పారు అన్నది ఆచరణలోకి మనం దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. అందుకని అట్టివి సద్గురు సన్నిధిలో జరుపుకోవడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుందన్న శాస్త్రవాక్యాన్ని అతనికి ఆయన విధించారు. అలాంటి కార్యక్రమాలు కూడా సద్గురువు యొక్క సన్నిధిలో చేసుకోవడం ఉత్తమ ఫలితం ఉంటుందన్న శాస్త్రవాక్యాన్ని అతనికి ఆయన విధించారు. మనం స్వామీజీ చరిత్రలో చూసుకున్నప్పుడు అన్నవరాజు కృష్ణరాజు గారు అట్లానే వెళ్ళారు. తర్వాత ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన కూడా వాళ్ళ నాన్నగారిది చేసుకోవాలని అంటే అక్కడే ఎందుకు ఇక్కడే చేసుకోమని చెప్పి స్వామి అక్కడే చేయించారు. అంటే వాళ్ళు చూడండి ఎంత అదృష్టవంతులో, సద్గురు సన్నిధిలో అలాంటివి చేసుకోవడానికి అనుమతి పొంది చేసుకోవడం అంటే ఎంత శ్రేష్టమైందో అన్నమాట. మొదటి నుండి అతడు మాసిక శ్రాద్ధాలు పెడుతూ ఉన్న నాసిక్ పట్టణం అనాదిగా అందుకు కూడా పవిత్రమైన తీర్థక్షేత్రమే. ఇతర ప్రాంతాల వారు కూడా గతించిన వారి తమ పెద్దలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని అతడికి వచ్చి శ్రాద్ధాలు పెట్టుకుంటారు. నాసిక్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు ధూమాలను షిరిడి వచ్చి తమ సన్నిధిలో శ్రాద్ధం జరిపించుకోమని శ్యామాచేత వ్రాయించడంలో సాయి సన్నిధి అంతకంటే కూడా పవిత్రమైనదన్న సత్యాన్ని వెల్లడి చేస్తుంది. అంటే నాసిక్ తర్వాత ఈ ప్రయాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా,
అవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలకి ప్రసిద్ధమైనవి, ఎంతో ప్రశస్తమైనవి అయినప్పటికీ కూడా వాటన్నిటికంటే కూడా సద్గురువు యొక్క సన్నిధి, ఆయన పాద సన్నిధిని మించిన ప్రదేశమే ఉండదన్నమాట. అది తెలియజేయటానికి అది ఉంటుంది కనుక శ్యామ చేత అతనికి ఉత్తరం రాయించి ఈసారి 6వ మాసికాన్ని అక్కడ జరిపించి ఆవిడకి సద్గతినిచ్చారు. అందుకే సర్వపుణ్యతీర్థాలు సద్గురు సన్నిధిలో ఉంటాయని ఓం తీర్థపాదాయ నమః అని మనం నామం చేస్తాం. సర్వపుణ్యతీర్థాలు కూడా సద్గురువు యొక్క సన్నిధిలోనే ఉంటాయని, గురువే సకల దేవతలని శ్రీ గురుగీత కూడా చెప్పింది. ధూమాల్కి మొదటి వివాహం వల్ల సంతానం కలగలేదు. భార్య మరణించే నాటికి అతడి మధ్య వయస్కుడు. ఆవిడ 1909లో చనిపోయారు కదా. ఆప్తులందరూ వంశం నిలవడం కోసం అతన్ని వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. అంటే మొదటి భార్య పాపం చనిపోయే సమయానికి ఇతని మధ్య వయస్కుడు, పైగా పిల్లలు లేరు. అందరూనేమో ఒత్తిడి చేస్తూ ఉన్నారు, నీ వంశం నిలవడానికి వివాహం చేసుకోమని. నాగపూర్లో న్యాయవాదిగా ఉన్న రావ్ బహదూర్ బాపురావు తన కుమార్తెను అతనికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ధూమాల్ సాయి చెప్పనిదే ఏమీ చేయనడం వల్ల అతనిని బాపురావు ఒకసారి రెడీ తీసుకువెళ్ళాడు. చూడండి ఎంతటి భక్తో. మనకి ఇష్టమైంది చేసుకొని బాబా నాకు ఇష్టమైంది కావాలని మనం అనుకుంటాం. కానీ ఇతను ఎలా ఉన్నాడు, ఒకవేళ ఇతను చేసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా బాబా అనుమతి ఇవ్వాలి. బాబా చెప్పిన తర్వాత ఆ పని చేయాలి. మనం ఏం చేస్తాం, మనం అనుకున్న పని ప్లస్ చేయమంటాం. అంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు అంతగా ఆయన మాట్లాడిన మాటలు, నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించి తలుచుకుంటూ ఉన్నాను, నిన్ను అడుగడుగునా సంరక్షిస్తూ ఉన్నాను అనే మాటలు చాలు జీవితానికి. ఎంతకంటే ఒక్క మాట చాలు. ఒక్కసారి అడుగడుగునా అనే మాట వాడారంటే ఆయన ఎంతగా ప్రేమని చూపించారు అనేది. పైగా ఆయన మీదే కాకుండా మళ్ళీ ఆయన భార్యకి ఉత్తమ గతిని ప్రసాదించడానికి బాబా లేఖ వ్రాయించి మరీ వారి సన్నిధిలో చేయించి 15 రూపాయలు దక్షిణ తీసుకొని నీ భార్యకి సద్గతి ప్రాప్తించింది అని చెప్పారట. చూడండి మరంతకంటే. ఇతన్ని వివాహం చేసుకుని ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన ఏమన్నారంటే, నాకు బాబా అనుమతి లేకుండా ఏ పని చేయను కనుక బాబా అనుమతి ఇస్తేనే అన్నారట. అందుకని ఒకసారి ఆయన బాబా దగ్గర తీసుకువెళ్ళారు. వారిద్దరూ బాబాను దర్శించుకున్న తర్వాత మరలా బాపురావు అక్కడే వెళ్ళి బాబాతో తన కుమార్తె వివాహం గురించి మాట్లాడి వచ్చాడు. అతను ఆ విషయం ప్రస్తావించినప్పుడు బాబా ముఖంలో అసమ్మతి వ్యక్తమైంది. ఇతనితో పాటు వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడే వెళ్ళి బాబాని అడిగారట, తన కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అనే విషయం అడిగి ఈ విషయం చెప్తే బాబా ముఖంలో అసమ్మతి వ్యక్తమైంది. అంటే అతను దుమాల్కి ఇవ్వాలనుకున్నాడు కదా. అతను ఆ విషయం దుమాల్కి చెప్పి అతను కూడా ఒత్తిడి చేయలేదు. బాబా చాలా గొప్పవారు, ఆయన స్పష్టంగా అనుమతిస్తే కానీ నీవు వివాహం చేసుకోవద్దు అన్నాడు. బాబా చెప్పనందువలన ధూమాల్ మరలా వివాహం చేసుకోలేదు. ధూమాల్ నాసిక్లో ఉండగానే అతనికి వృత్తిలో మంచి గుర్తింపు కలిగి ప్రభుత్వం అతనిని నాసిక్ పట్టణంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పదవి ఇస్తానన్నది. అదే బాబా అనుగ్రహం అని సరిపెట్టుకొని దానిని అంగీకరించే బదులు అతడు వెంటనే బాబాకు జాబు వ్రాసి తాను ఆ పదవి అంగీకరించవచ్చో లేదో తెలపమని కోరాడు. మనకి ప్రమోషన్ వచ్చిందనుకోండి, బాబా బ్లెస్సింగ్ అండి, ప్రమోషన్ వచ్చేసింది, శాలరీ పెరిగింది, ఏదో చెబుతూ ఉంటాం. కానీ ఈయనేం చేశారట, ఆ ప్రమోషన్ తీసుకోవచ్చా లేదా అని బాబాకి మళ్ళీ లేఖ వ్రాసి అడిగించారట. అంటే వచ్చిందే మనకి ప్రసాదం అని కాకుండా బాబా అనుమతి ఉందా దీనికి, బాబా చెప్తేనే తీసుకుందాం, లేకపోతే ఉన్నదానంటే సంతోషంగా ఉందాం అన్నట్టుగా. అంటే చూడండి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనకి ప్రధానం బాబా అనుగ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఈ ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వచ్చింది అనుకోండి, పోనీ దానిలో సంతోషం ఉంటుందా, అది లేకపోతే అబ్బా పాతే బాగుంది అనిపిస్తుంది. లేదా పక్కన చూస్తే ఇంకా పెద్దది ఉంటే అది నెక్స్ట్ దానికి వెళ్తే బాగుంది అనిపించి ఉన్నది కూడా మనకి బాగుంటుంది అనిపించదు. వీటన్నిటికంటే సాయి అనుగ్రహం ముఖ్యం మనకి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందుకని వచ్చేసింది ఇదే బాబా ప్రసాదం అని అనుకోలేదు. అదే మాస్టర్ గారు అంటున్నారు, అదే బాబా అనుగ్రహం అని సరిపెట్టుకొని దానిని అంగీకరించే బదులు అతను వెంటనే జాబు రాసి తాను ఆ పదవి అంగీకరించవచ్చో లేదో తెలపమని కోరాడు. శ్యామ చేత బాబా అన్నారట, ఈ క్రొత్త పదవి ఎందుకు, పాతది బాగానే ఉన్నది అని జాబు రాయించారు బాబా. ఆయన కూడా ఈయనట్టుకుని రాశారు. అంటే రాగానే ఇది బాబా బ్లెస్సింగ్ వచ్చేసింది మనకి అనే అనుకోలేదు. తీసుకోవచ్చా బాబా ఈ పదవి అని అడిగితే బాబా అన్నారట, పాతది బాగానే ఉంది కదా, కొత్తది ఎందుకు అన్నారట అని బాబా రాయించారు. వెంటనే ధూమాల్ ఆ పదవి నిరాకరించాడు. అంటే గురువుని మనం దేనికోసం ఆయన ఆశ్రయించామో గుర్తుపెట్టుకోవాలి.
మన లౌకిక జీవితంలో జరిగే చిన్న చిన్న ఉపయోగాలకి ఇప్పుడు మనకి తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు దయ వల్ల తొలగించుకొని లేకపోతే ఎట్లా కొట్ట అనుభవించో ఏదో విధంగా బయటపడాలని కోరుకోవడం తప్పులేదు. కానీ ప్రతి చిన్న విషయానికి అంతటి గురువు లభిస్తే మనం కేవలం ఆయన ఇవ్వగలిగింది అడగకుండా చిన్న చిన్నవి మనం ఎట్లా కొట్లా మనం కష్టపడితే సాధించుకునేవో లేకపోతే మన ప్రాప్తం ద్వారా వచ్చేవో వాటి కోసమే మనం గురువుని పట్టుకొని సాధించాలనుకున్నాం అనుకోండి, అంతటి వారు ఇవ్వగలిగింది అడగకుండా మనం ఏవో చిన్న చిన్నవి అడుగుతూ ఉంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? పైగా వీళ్ళు ఎలా ఉన్నారు, బాబా నీ అనుమతి ఉంటేనే దీన్ని తీసుకుంటా, మరి ఆ ఇంట్లోంచి మారమాకు అన్నారు. ప్రాణం పోతుంది బాబా అనలా, అలాగే ఉన్నాడు. ఎందుకని? ధైర్యం. రక్షించేది ఆయన, మాట ఇచ్చిన తర్వాత రక్షించవలసింది ఆయన, రక్షించుకుంటాడు. లేదు పోయినా కానీ వాళ్ళకి బాధ ఉండదు, ఎందుకంటే గురువు మీద అంతటి విశ్వాసం ఉంటుంది. అందుకని ఈ ధూమాలు లాంటి వాళ్ళు నిజంగా అద్భుతమైన వాళ్ళు అనమాట. ఇంకా ఎలాంటి భక్తుల యొక్క సంస్కారాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉన్నారు, ఎంత ఆ రోజులో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కూడా అతను అంతగా అప్రిషియేషన్ పొందుతూ కూడా ఎంత సామాన్యుడిలాగా ఉంటూ ఎంత భక్తి ఉండి బాబా ఇలాంటి మాటలంటే అసలు మనం నిలుస్తాం భూమి మీద, అది మార్కెటింగ్ చేసుకోవడంలోనే నిండిపోయేది మనకి. కానీ అతను నా భక్తికి నా ప్రేమభావానికి ఎట్లాంటి బలము లేదు, నా వల్ల బాబా కొరిగేది ఏం లేదు, బాబా యొక్క ప్రేమ ఆయన యొక్క సర్వజ్ఞత నన్ను అడుగడుగునా రక్షిస్తూ అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. కనుక నాకు భక్తి ఉంటే నాకెందుకు పొగరు ఉండాలి, గర్వం ఉండాలి, నా భక్తికి ఏమీ లేదు అని తెలుపుకునేలాంటి సంస్కారం. అంటే వీరందరూ మనం ధూమాల తర్వాత దబోల్కర్ని చూసాం, అన్నా సాహెబ్ దబోల్కర్ని. హేమాత్ పంత్ కూడా ఏమన్నాడు, నేను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది మొదటి దర్శనంతో, నాకు రావడానికి కారణమైన కాకా దీక్షిత్తు వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను, వాళ్ళ దైవలో నేను ఇక్కడికి రాగలిగాను, లేకపోతే వచ్చి ఉండేవాడిని కాదు. ఎందుకని? తన అహంకారంగా ఉండి ఏదైనా స్వయంగానే సాధించుకోవాలనే సంకల్పం ఉన్నవాడు కనుక. కానీ ఇవన్నీ మాస్టర్ ఏమంటున్నారు, నేను బాబా దగ్గరికి రావడానికి వాళ్ళే కారణం అని అతని సంస్కారాన్ని, అంటే మంచి సంస్కారాన్ని వెలిపుచ్చుకుంటున్నాడు తప్పించి నేను రావాల్సింది వచ్చాను, వాళ్ళేదో మా ఊరికే టూల్స్ లాగా ఉపయోగపడ్డారు, ఇలాంటి మాటలు మాట్లాడట్లా. అంటే మన సంస్కారం మంచిదనుకోండి, మనం ఎవరి ద్వారా మేలు పొందామో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అందులో గురువు దగ్గరికి తీసుకురావడం కదా. అందుకనంటే ఈ భక్తుల యొక్క సంస్కారాలు మనం ఎందుకు వీళ్ళు బాబాకి ఇంత దగ్గరగా ఉండగలిగారు. ఒక దీక్షితున్నాడు, బాబా ఎందుకు అంత ప్రేమగా అంటూ ఉండేవారు, నా దీక్షితుని విమానంలో తీసుకుపోతాను అని. ఈ ధూమాలతోటి అడుగుడిన రక్షిస్తున్నానని పురంధరేని చూస్తే ఆయన ఇల్లు కొనుక్కునేదాకా ఊరుకోకుండా బాబా ఎందుకు వెంటబడుతూ ఉన్నారు అంటే ఒక్కొక్క భక్తుల పట్ల ఇంత ప్రేమ ఆయన చూపించడానికి వాళ్ళు ఎలాంటి సంస్కారంతో ఉండి ఆయన్ని ఎలా సేవించారు, ఆయన్ని మిగిలిన వాటి కోసం ఆశించి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారా, లేకపోతే బాబా ఏం చెప్తే అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారా, అంటే కేవలం చిన్న చిన్న స్వార్థంతో లాభాల కోసమే చూస్తూ ఉన్నారా, లేదు గురువు చెప్పిన మాట చేసి తీరాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారా. ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలా చేసుకుంటే మనం సద్గురు సన్నిధిలో ఉండగలుగుతాము, మన సంస్కారం ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి బాబా అన్నారు, ఈ క్రొత్త పదవి ఎందుకు, మనకి పాత బాగానే ఉన్నది కదా అన్నారట. అందుకని బాబా వద్దన్నారు కనుక ఆ ప్రమోషన్ని కూడా అతను నిరాకరించాడు. ఈ భక్తుడికి ఐహికంగాను పారమార్థికంగాను కూడా బాబా ఎంతో మేలు చేశారు. ఆయన నానా లౌకిక విషయాల పట్ల దృఢమైన వైరాగ్యం పెంపొందిస్తున్నారు అని ధూమాలు ఇలా వివరించాడు. అంటే లౌకిక విషయాల పట్ల కూడా బాబా దృఢమైన వైరాగ్యాన్ని. 1910 సంవత్సరంలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాలని నా ఆప్తులందరూ అనేవారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాకా అయ్యారు కదా, ఇంకా ఇంగ్లాండ్ కూడా వెళ్ళి హయ్యర్ స్టడీస్కి అక్కడ ఈ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాలని నా ఆప్తులందరూ ఆశించారు. అందుకు అయ్యే ఖర్చులు అంతకాలము ఇక్కడ నా కుటుంబ పోషణలకు బూటీ సహాయం చేస్తానని నాకు మాట ఇచ్చాడు. మరి బూటీ బాగా ధనవంతుడు చూడండి, వాళ్ళకి కనీసం అయినా కానీ అయ్యే ఖర్చులకి ఇంగ్లాండ్ వెళ్ళటానికి మళ్ళీ ఇక్కడ తన ఫ్యామిలీ మెయింటెనెన్స్కి తనన్నిటికీ కూడా తాను సహాయం చేస్తానని బూటీ మాట ఇచ్చాడట. నేను బాబా అనుమతి కోరడానికి షిరిడీ వెళ్ళాను. ఏదైనా బాబా అనుమతి రావాల్సిందే కదా. శ్యామ నా తరపున బాబాతో మన బాబును బిలయత్ అంటే ఇంగ్లాండ్ పంపించవద్దా అన్నాడు. బాబా అన్నారు, ఎందుకు అన్నారు. ఉన్నత విద్య కోసం అన్నాడు శ్యామ. బాబా అంటున్నారు, వద్దు, అతడి ఇలాయత్ అంటే సహజమైన అభిరుచి మరియు విలయత్ దైవ సంకల్పం బిలయత్లో లేవు. విలయత్ అంటే ఇంగ్లాండ్, అంటే
ఇతని యొక్క సహజమైన అభిరుచి ప్లస్ దైవ సంకల్పం ఈ రెండూ కూడా ఇంగ్లాండ్లో లేవు, కనుక ఈ దేశంలోనే ఉన్నాయి. అతను ఇంకా బిరియత్ వెళ్ళడం ఎందుకు అన్నారు. అంతటితో ఆ సంకల్పం విడిచిపెట్టారు. చూడండి, ఉద్యోగము, ప్రమోషను, పెళ్ళి, మళ్ళీ పెళ్లి చేసుకోమని పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉండి ఆయన పిల్ల తండ్రి వచ్చి అడిగినా కానీ బాబా అనుమతిస్తే తప్పించి నేను ఆ మాట మాట్లాడను అన్నారు. ఆయన వద్దు అన్నారు, కామ్గా మానేశారు. ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది, బాబా వద్దు అన్నారు, కామ్గా మానేశారు. ఇంగ్లాండ్ వెళ్ళి పై చదువులు చదువుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయమన్నారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి బూటీ సిద్ధంగా ఉన్నారు. అన్నీ ఉన్నా కానీ బాబా అనుమతి లేదు. నీ సహజమైన అభిరుచి దైవ సంకల్పం రెండు ఇక్కడే ఉన్నాయి, నీకు ఇంగ్లాండ్లో లేవు అన్నారు. వెంటనే మానేశారు. మనం ఏమంటాం, బాబా నీ దైవలో నాకు అది వస్తే ఇది వస్తే అంటూ ఉంటాం. వాళ్ళు బాబా నీ అనుమతి ఉంటేనే వెళ్తాం అంటున్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, బాబా నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను మీ ఆశీస్సులు ఉండాలి అంటాం. మనం తెలివిగా మాట్లాడతాం. బాబా నేను ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాను మీ అనుమతి ఉంటేనే, మీకు ఇష్టమైతేనే, మీరు సంకల్పించి పంపిస్తేనే అనేట్లుగా వాళ్ళు ఉంటున్నారు. 1918లో బాబా మహాసమాధికి కొద్ది ముందు షిరిడి, పూణే ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెంజా వ్యాధి చెలరేగింది, మన వైరస్ది. పూణేలో నా సోదరుని భార్యకు ఆ వ్యాధి సోకిందని నాసిక్లో ఉన్న నాకు తంతి వచ్చింది. అంటే ఇతని తమ్ముడి భార్యకి ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాధి సోకిందని చెప్పి ఇతనికి తంతి వచ్చిందంటే ఫోనో టెలిగ్రామో ఏదో. నేను వెంటనే బాబా ఆశీస్సులు ఊది ఆమె కోసం తీసుకువెళ్ళదలిచి దారిలో షిరిడి చేరాను. బాబా మళ్ళీ మళ్ళీ దక్షిణ కోరి నా వద్దున్న పైగమంతా తీసేసుకున్నారు. ఇతని సంకల్పం మంచిది. ఏమని, ఆవిడికి ఇన్ఫ్లుయెంజా వ్యాధి తగిలింది కనుక ఇతను అక్కడికి పూణే వెళ్ళడానికి సిద్ధమయ్యి బాబా దగ్గరికి వచ్చి బాబా యొక్క ఆశీస్సులు ఊది తీసుకొని అక్కడికి వెళ్ళాలని షిరిడి వచ్చాడు. షిరిడి వస్తే బాబా ఏం చేశారు, మళ్ళీ 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 దక్షిణ కోరి ఆయన వద్దున డబ్బంతా తీసుకున్నారట. అంటే వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు. నేను పూణేకి వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడల్లా సాయి రేపు చూస్తాంలే అనేవారట. అట్లా చెప్పి రేపు చూద్దాంలే అని చెప్పి 3 రోజులు గడిపేశారు. అలా 3 రోజులు రేపు చూద్దాంలే అని బాబా నన్ను అక్కడే నిలిపివేశారు. ఇంతలో రోగి మరణించినట్లు తంతి వచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళడానికి బాబా అనుమతించారు. నేనేమనుకున్నా అంటే బాబా యొక్క ఆశీస్సులు ఊది తీసుకొని వెళ్ళి ఆ తమ్ముడి భార్యకి ఇద్దాం అనుకున్నారు. కానీ బాబా దగ్గరికి వస్తే బాబా ఏం చేశారు, రేపు చూద్దాంలే అని 3 రోజులు ఆపేశారు. ఆ తర్వాత ఇక ఆవిడ చనిపోయినట్లుగా ఇతనికి వార్త తెలిసిందనమాట. ఆ తర్వాత బాబా అనుమతించారట. అంటే ఆయన రోగికి ఏమి జరగనున్నదో తెలిసి ఆమెకు మరణమే శ్రేయస్కరమని నిర్ణయించే అలా చేశారనుకున్నాను. చూడండి ఆలోచన ఎలా ఉంటుంది. ఇతను ఏమంటున్నాడు, బాబా నన్ను పంపలేదు, కారణం ఏంటి, ఆయనకి తెలుసు రోగికి ఏం జరగనుందో, ఆవిడకి ఏది శ్రేయస్కరమో అది బాబా చేశారు. అయ్యో బాబా మీరు కనుక నన్ను పంపించుంటే ఊది ఇచ్చి మీరు ఇచ్చే ఊదితో రక్షించేవాళ్ళేనేమో అని అనట్లా. తన ఆలోచన ఎట్లా వస్తుందంటే ఆవిడకి ఏది శ్రేయస్కరమో బాబా నిర్ణయించారు, అందుకే నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వీటికేమీ అనుమతి ఇవ్వలేదు. అంటే ఆలోచన రావడం పాజిటివ్ ఆలోచన. మనమైతే ఏమంటామంటే ఏంటో బాబా కనుక పంపించుంటే ఏమైనా ఉపయోగపడి ఉండేదేమో, అటు బ్రతుకుండేదేమో అంటాం. అంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయన మనకి శ్రేయస్కరమైందే చేస్తారు. అందుకని ఆయన అనుకుంటున్నారట. ఆ తర్వాత నేను వెళ్ళడానికి బాబా అనుమతించారు. అంటే ఆయన రోగికి ఏమి జరగనుందో తెలిసి ఆమెకు మరణమే శ్రేయస్కరమని నిర్ణయించే అలా చేశారనుకున్నాను. కానీ ఆయన దేనిని బట్టి నిర్ణయిస్తారో మాత్రం నాకు తెలియదు. అంతేకాక నన్ను ఇలా నిలిపివేయడంలో ఆయన సంకల్పమేమో నా తర్వాత నాకు అర్థమైంది. చూడండి మళ్ళీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. అలా నిలిపివేయటం బాబా దేన్ని నిర్ణయించి అలా చేస్తారో నాకైతే తెలియదు. అయితే బాబా నన్ను 3 రోజులు ఎందుకు నిలిపివేశారో నాకు తర్వాత అర్థమైంది. ఆయన సంకల్పం ఏంటో. ఆయన తాము సమాధి చెందబోయే ముందు వారి సన్నిధిలో కొద్ది రోజులు గడిపే భాగ్యం నాకు అలా ప్రసాదించారు. 1918లోని బాబా సమాధి అయ్యారు కదా, ఆ సంవత్సరంలో అనమాట. అంటే బాబా సమాధి అవడానికి తెలుసు కదా బాబాకి. అందుకని ఇతనికి మళ్ళీ 3 రోజులు బాబా సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించి ఆయన నిలిపివేశారు అని ఇతను ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే బాబా ఆపివేమిటే కదా నేను 3 రోజులు బాబా సన్నిధిలో ఉన్నాను అని.
ధూమాల వద్ద ఉండే బాబా ఫోటోలన్నింటిలో ఒక దానిని అతడు ప్రాణ సమానంగా చూసుకునేవాడు. బాబా ఫోటోలలో ఒక ఫోటో ఉండేదట. దాన్ని అన్నింట్లో చాలా ఫోటోలు ఉన్నాయి కానీ ఒక ఫోటోని మాత్రం బాబా ఇతడు ఎంతో ప్రాణపదంగా చూసుకునేవాడట ధూమాలు. అతడు దానిని ఒకప్పుడు రాధాకృష్ణ ఆయన్ని బ్రతిమాలి ఆమె వద్ద నుండి తీసుకున్నాడు. దానిని కూర్చి అతడు రాశాడు. అందులో బాబా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంటారు. ఆ తీసుకున్న ఫోటోలో బాబా ఎలా ఉంటారట అంటే ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్నారట. అది చూడగానే, బావు రాత్రంతా నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను నిద్రపోలేదు అని బాబా అన్న మాటలు గుర్తొస్తాయి. అంటే అతనికి ఆ ఫోటో ఎందుకు అంత ఇదంటే ఆ ఫోటో బాబా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్నారట. ఇతను వెళ్ళినప్పుడు చెప్తారు కదా, నాకు రాత్రంతా నిద్ర లేదు, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నానని. అంటే బాబా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇతని ఆలోచన తనకి వెంటనే తన గురించే చెప్పినట్లుగా అవి గుర్తొచ్చి ఆ మాటలు గుర్తొస్తాయట. మొదట ఆ పటం తీసుకొని ఆయి ఇంటి నుండి మసీదు ప్రక్కగా వెళ్తున్నాను. బాబా నన్ను మసీదులోకి పిలిచి ఆ పటం చూసి ఇదేంటి అన్నారు. చూడండి, రాధాకృష్ణ దగ్గర నుంచి బాబా ఆ పటం తీసుకొని ఇతను వెళ్తూ ఉంటే, మసీదు పక్క నుంచి వెళ్తూ ఉంటే బాబా పిలిచారట లోపలికి రమ్మని. పిలిచి చేతిలో ఆ పటం చూసి ఇదేంటి అన్నారట. అది తెలీదా? ఇందులో మీరే ఉన్నారు అన్నాను. ఆయన అది తీసుకొని కొద్దిసేపు తమ వద్ద ఉంచుకొని దానికేసి తదేకంగా చూశారు. బాబా పటం వంక ఆయన పటం వంక ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఇందులో మీరే ఉన్నారు, ఇదేంటంటే ఇందులో మీరే ఉన్నారు అన్నాడట. అంటే ఆ బాబా తీసుకొని కొద్దిసేపు తమ వద్ద నుంచుకొని దానికేసి తదేకంగా చూశారు. తర్వాత దానిని వెనక్కి తిప్పి చూసి, దీన్ని నీ దగ్గర ఉంచుకో అని నాకు ఇచ్చేశారు. నిజానికి ఆ పటాన్ని ఆయన స్పృశించి ఇవ్వాలని నేను మనసులో తలిచాను. అందులో మనసులో అతను తలుచుకున్నాడు కాబట్టి అట్లా బాబా స్పర్శ కావాలని అడిగి తీసుకొని దాన్ని తదేకంగా చూసి ఇచ్చారట. దీన్ని నీ దగ్గర ఉంచుకొని ఇచ్చారు. అది స్వయంగా వారు నాకు ఇచ్చింది కనుక దానిని ఎంతో పవిత్రంగా ఉంచుకున్నాను. బాబా తన గురువు ప్రసాదించిన ఇటుకను ప్రాణపదంగా యావజ్జీవితము తన వద్దుంచుకొనడం వారి చేతుల్లో మనం చూసాం. అంటే ఎట్లయితే ఆయన బాబా ఇటుకలు ఆయన పెట్టుకున్నారో తన గురు ప్రసాదం అని, ఈయన కూడా తనకి స్వయంగా బాబా ఇచ్చారు ఈ పటం అని చెప్పి అంత ఇదిగా పెట్టుకున్నారట. దానికి తోడు బాబా పటం మన వద్ద ఉంటే ఆయన ఎల్లప్పుడూ మన చెంత ఉంటారని గుర్తుంచుకోవడానికి, అంటే అరణ్య చింతనకు చక్కగా ఉపకరిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. బాబా పటమే కదండి మనం ఏదైనా మాట్లాడుకుందామండి. ఆయన ఉంటే ఆయన మన దగ్గర ఉన్నారు అనన్యంగా చింతన చేయటానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు బాబా ఏం చెప్పారు? ఇటుక రాయితో నేను ఆత్మను ధ్యానించేది అన్నారు. ఇది నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అన్నారు. అంతేకాక తమ పటానికి భేదం లేదని కూడా బాబా ఎందరికో అనుభవం ఇచ్చారు. భగవంతుడు ఇస్తాడు, భక్తుని వద్ద నుండి తీసుకుంటాడు కూడా. దదాతి ప్రతిగృహ్ణాతి, అట్టిదే నిజమైన ప్రేమ. భగవంతుడు ఇస్తాడు, భక్తుని వద్ద నుండి తీసుకుంటాడు కూడా. దదాతి ప్రతిగృహ్ణాతి, అట్టిదే నిజమైన ప్రేమ. ఆ ప్రకారమే బాబా ఎన్నోసార్లు ధూమాలకి పైకం ఇచ్చారు. దాని గురించి అతను ఇలా వ్రాశాడు. బాబా ఎంతో మందికి పైకం ఇచ్చేవారు కదా, అలా ధూమాలు కూడా ఎన్నోసార్లు పైకం ఇచ్చారట. మొదటిసారి ఆయన నా వద్ద 2 రూపాయలు దక్షిణగా తీసుకొని తర్వాత వాటిని తిరిగి ఇచ్చి, జాగ్రత్తగా దాచుకో, వీటిని ఎవరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. బాబా మొదటిసారి 2 రూపాయలు దక్షిణ తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చారట. తిరిగిచ్చి, దీన్ని జాగ్రత్తగా దాచుకో, వీటిని ఎవరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. అలానే ఒకసారి 2 రూపాయలు, ఒకసారి 20 రూపాయలు, ఇంకొకసారి 15 రూపాయలు, మరొకసారి 2 రూపాయలు, మరో సందర్భంలో 30 రూపాయలు, మొత్తం కలిపి 69 రూపాయలు నాకు ప్రసాదించారు. అవి నా పట్ల వారికి గల ప్రేమకు చిహ్నం, ప్రసాదము కూడా. చూడండి, బాబా వాళ్ళకేమో వందలు ఇస్తున్నావు, నాకు 2 రూపాయలు ఇచ్చావనట్లా. బాబా యొక్క ప్రేమకి చిహ్నం అనే విషయాన్ని అతను మనసు నిండుగా నింపుకుంటున్నాడు. మనమేమంటావు, బాబా శ్యామకింటి ఎక్కువ ఇచ్చావు, తాతయ్యకి ఎక్కువ ఇచ్చావు. శ్యామకింటి తక్కువ ఇచ్చేవాళ్ళు, తాతయ్యకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా, 35 రూపాయలు అట్లా ఇచ్చేవారట. నాకేంటి బాబా 2 రూపాయలు ఇచ్చావంటావు. బాబా దగ్గరికి ఒక తల్లి అట్లనే వచ్చి అడిగింది, వాళ్ళందరికీ అదే డబ్బులు ఇస్తావు, నా కొడుకు ఇక్కడే ఉండుంటే వాడికి రోజు రూపాయి ఇస్తున్నావు అందట. మనం తర్వాత చదువుకుంటాం. మొదట ఏమనుకుంది, నా పిల్లవాడిని చూసుకునే వాళ్ళే లేరు, బాబా సన్నిధిలో వదిలిపెడితే వాడు అక్కడక్కడే తిరుగుతూ ఆడుతూ ఉంటాడు, ఆయన ఏదో పెడతాడు, వీడు తిని పెరుగుతాడు అనుకుని అట్లానే పెంచింది పాపం. పొలం పనికి వెళ్తా బాబా దగ్గర వాడు పెరిగాడట. బాబాకి సేవలు చేస్తూ ఉంటే బాబా రోజు రూపాయి ఇచ్చేవారట. ఆ రోజుల్లో
రూపాయి ఇస్తుంటే ఆవిడికి రూపాయి ఇచ్చిన సంతోషం లేదు, మిగిలిన వాళ్ళందరికీ ఎక్కువ ఇస్తున్నాడు, వీడికి ఇంత సేవ చేస్తున్నాడు కానీ రూపాయి ఇస్తున్నాడు అనుకున్నారట. ఎందుకని పక్కన వాళ్ళతో పోల్చుకొని చూస్తుంది. తాతయ్యకి అంత ఇచ్చావు, నాకు అంతే ఇచ్చావేంటి, ఇట్లా అయిపోతుంది అనమాట. అందుకని మనకిచ్చిన దాంతో తృప్తిగా ఉండవు, రాకపోతే ఎంత ఇచ్చినా కానీ తృప్తి పడలేవు. ఇవాళ పక్కన వాళ్ళకి 100 ఇచ్చారని తెలిస్తే 100 అంటాం, కాదు ఇంకొకరికి 200 ఇచ్చారంటే ఆ 200 మీదకి వెళ్ళిపోతుంది, ఈ 100 వదిలేస్తాం. అందుకని ఇతనికి ఇచ్చిన వాటిని అతని భావం ఎలా ఉందో చూడండి. అవి నా పట్ల వారికి గల ప్రేమకి చిహ్నం, ప్రసాదము కూడా. అవి నాకు ఇవ్వడం ప్రత్యేకంగా జరిగింది. ఒకరోజు బూటీ కూడా నాతో ఉన్నాడు. బాబా అతని వద్ద 20 రూపాయలు అడిగి తీసుకొని నాకు ఇచ్చారు. ఒకరోజు బూటీ ఉన్నారట, బూటీ దగ్గర బాబా అడిగి 20 రూపాయలు తీసుకొని ఇతనికి ఇచ్చారట. తర్వాత ఒకప్పుడు తడవకు కొద్ది రూపాయలు చొప్పున మొత్తం 30 రూపాయలు ఇచ్చారు. ఇంకొకసారి బూటీ నుండి 30 రూపాయలు తీసుకొని తమ 2 చేతుల మధ్య గలగల్లాడించి అకస్మాత్తుగా వాటిని 2 భాగాలు చేసి ఒక్కొక్క పిడికిట్లో కొన్ని పట్టుకున్నారు. మనం పిల్లలతో ఆడుతాం చూసారా, ఆ టైప్లో బాబా 30 రూపాయలు తీసుకొని 2 చేతులు గలగల్లాడించి అవి 2 పిడికిల్లో బిగించి పట్టుకున్నారట. ఒకదానిలోవి నాకు, మరొక చేతిలోనివి బూటీకి ఇచ్చారు. తర్వాత మేము లెక్క పెట్టుకుంటే చెరి 15 రూపాయలు వచ్చాయి. ఆయన ఎంతటి మెజిషియన్ అంటే చూడండి, బాబా ఎంత అద్భుతం. రోజు దక్షిణ ఇచ్చేసేటప్పుడు ఇలా జేబులో చేయబెట్టినారంటే అలా తీసేవారట. ఇలా తీసి ఇలా ఇస్తే వాడికి రోజు ఎంత వచ్చాయి అంతే వచ్చాయట. అలా తీసుకొని మనమైతే మళ్ళీ అంటుకుందా, ఇంకో దానికి పట్టుకుందా అని చూస్తాం. లెక్క వాడికి రోజు 2 రూపాయలు ఇస్తే ఇట్లా తీస్తే 2 రూపాయలే వస్తాయి. రోజు ఇలా తీసే వాడికి 15 రూపాయలు ఇస్తే 15 రూపాయలు వస్తాయి. ఎంత అద్భుతం. అట్లా ఈయన గనగలాడించి 2 చేతుల్లో పట్టుకొని చెరొక చేయి చూపిస్తే కరెక్ట్గా ఇద్దరికి కూడా 15 రూపాయలు ఉన్నాయట. బాబా ప్రేమతో నా వద్ద నుండి దక్షిణ తీసుకునేవారు. నేను ప్రీతితో సమర్పించేవాడిని. బాబా అలానే ఇచ్చారు, ఇతని వద్ద నుంచి కూడా ఎంతో ప్రేమతో అడిగి తీసుకునేవారట. ఇతను కూడా అంతే ప్రీతిగా సమర్పించేవాడు. ఈ దక్షిణలు నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేవిగా ఉండేవి. ఆయా సమయాల్లో వారన్న మాటలు లేక అప్పటి పరిస్థితులు వారి భావాన్ని సూచించేవి. ఒక్కొక్కసారి ఆయన భక్తుని వద్ద పైకమంతా దక్షిణగా తీసుకునేవారు. భగవంతుడు తాను అనుగ్రహించిన వారి నుండి సర్వము తీసివేసుకుంటారని అన్నట్లే చేసేవారు. భగవంతుడు తాను అనుగ్రహించదలుచుకున్న వారి దగ్గర నుంచి సర్వము తీసుకుంటారట. అదే కదా చెప్పేది మనకి హరికథలన్నింటిలో, హరిభక్తుల కథలన్నింటిలో కూడా మనకి అవే వింటాం. నాకు కూడా ఆయన ఎన్నోసార్లు అలానే చేశారు. నా వద్దనున్న చివరి పైసా ఇచ్చి వేస్తున్నా నాకు బాధ, భయము కలిగేవి కావు. కారణం అన్నీ ఇచ్చేది ఆయనే, ఆయన ఇచ్చిందే ఆయన తీసుకుంటున్నారు. మన వద్దనున్నదంతా తీసేసుకున్నా మరలా ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన అలా చేయక ఎవరిని ఎన్నడూ విడవలేదు. అది సంపూర్ణంగా మనసులో సహజమైపోయి ఉండాలి. అన్నీ ఆయనే ఇచ్చింది, ఆయన ఇచ్చినవి ఆయన తీసుకుంటున్నారు, మళ్ళీ ఆయన సహాయం చేయకుండా ఎవరిని విడవలేదు అంటున్నారు. అందుకని భయం కానీ మామూలుగా అయితే అయ్యో నేను అట్లా వెళ్ళాలి, ఇప్పుడు నాకు డబ్బులు లేవే. మన చేతుల్లో కూడా చూస్తాం, దక్షిణ ఇవ్వమంటే కొద్ది డబ్బులు జోబులో పెట్టుకొని ఇంక లేవంటే అవి కూడా ఇవ్వన్నారు. అవి తీసుకుంటే నేను ఎట్లా వెళ్ళాలి అంటే ఇవేం కంగారు పడుకొని మళ్ళీ బాబా తిరిగి ఇచ్చేశారు. అట్లాగా మన వద్దనంతా తీసేసుకున్నా మరలా ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన కాదు ఎవరు చేస్తారండి? అది డబ్బే కాదు, మన జీవితంలో ఒక బతికి శ్వాస తీసుకుంటున్నామంటేనే ఆయన వల్ల తీసుకుంటున్నాం అనే విషయం మర్చిపోయి మనకు గుర్తుంటే పూజ చేద్దాం, మనకు గుర్తుంటే పారాయణ చేద్దాం, మనకు గుర్తుంటే సేవ చేద్దాం, టైం ఉంటే. అరే మనం జీవించి ఉందే ఆయన వల్ల. నువ్వు ఆయన్ని సాయను ఇంకో పేరుతో పిలు, భగవంతుడు ఏ పేరుతో వీలు. మనంగా మనం బ్రతికిలేవు, ఆయన దయవల్ల బ్రతికున్నాం. తెలిసి ఒక్క క్షణం మనం ఊపిరి తీసుకుంటున్నామా? నువ్వు ఒక అరగంట సేపు తీసుకోవాలి అంటే ఇక వేరే పని చేయగలమా? అసలు అరగంట సేపు మనం ప్రయత్నం చేసి తీసుకోలేము. 3-4 నిమిషాలకి 5 నిమిషాలకి అమ్మో ఆగి దాని తర్వాత తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మరి మనం ఏమనుకుంటున్నాం? అది స్పృహలో లేనప్పుడు మనమే చేస్తున్నాం, అన్నీ ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. ఊపిరి తీసుకోవడం కూడా చేతగాని మనం ప్రాణం మనమే ప్లాన్ చేసుకుంటున్నాం అనే మాటలు మాట్లాడతాం. అంటే ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన తప్పించి అన్యంగా దిక్కే లేదు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన్ని సేవించినా సేవించకపోయినా ఆయన మాత్రం ఇన్ని రూపాల్లోనూ సేవ చేస్తూనే ఉంటాడు. అది తెలిసి కృతజ్ఞతగా బ్రతికితే ఇంకా శ్రేయస్సు పొందుతాం. లేకపోతే కృతజ్ఞత లేకుండా జీవించిన వాళ్ళం అవుతాం.
అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకని మన వద్ద ఉన్నదంతా తీసేసుకున్నా కానీ మరలా ఆయనే మనకి సహాయం చేయాలి. ఆయన అలా చేయక ఎవరినీ ఎన్నడూ విడవలేదు. ఒకసారి ఆయన మరలా మన దక్షిణం కోరి నా వద్ద ఉన్న పైకమంతా తీసేసుకొని తర్వాత మళ్ళీ బాబు ₹7 ఇవ్వు అన్నారట. నా వద్ద ఏమీ మిగలేదని చెప్తే ఎవరి వద్ద నుండైనా డబ్బు తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి నుండైనా డబ్బు అడిగి తీసుకోవడం నా ఆత్మగౌరవానికి తక్కువ అన్న భావం తగదని వారు నాకు బోధింపదలిచారు. మనం ఏమనుకుంటాం, నేను అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తా అనుకోలేదండి, లేకపోతే అరేంజ్మెంట్ చంద్రబాబు గారు అంటాడు కదా, అందుకే కొంత దాచిపెట్టి వస్తాను, ఎవరైనా బాబా అడిగితే మళ్ళీ తెప్పిస్తాను అని. అంటే ఏంటి, మనం ఒక ఫాల్స్ ఇదిగో ప్రిస్టేజ్ని బిల్డ్ చేసుకొని మనం ఎవరి దగ్గర నుంచి సృష్టిలో మనం బ్రతికేదాన్ని ఇప్పుడు దాకా చెప్పుకునేది అదే. అన్ని జీవులు మనుషులు ఒకటే మాట అంటారు, చందాలు వేసుకొని పోషిస్తూ ఉంటే మనం బ్రతుకుతున్నాం అన్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, మనం తీసుకునే నీరు గాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. నేనే తయారు చేస్తానంటే, అది కూడా గాలి తయారు చేస్తానంటే, నీళ్ళు తయారు చేస్తానంటే అమ్మా భగవంతుడు ఇచ్చిన వాటి మీదే ఆధారపడుతున్నాం. కానీ కృతజ్ఞతగా బతికితే మనం అంతా ఆయన్ని మనసులో స్మరించుకోగలుగుతాం, లేకపోతే అహంకరించి ఉంటాం. అందుకని మనం ఎవరిని అడగాల్సి వచ్చినప్పుడు అహంకారం, నేనైతే అసలు ఇలాంటి పరిస్థితి వస్తానుకోలేదు. మనం కపాతి దగ్గర చూసాం, దీక్షితుని అడగమంటే అదే ఆయన తోటి లాయర్ దగ్గర అలా తీసుకోవాల్సి వచ్చినందుకు దానికి బాధపడ్డాడట. ఏదో బాబా దేవాల ఇబ్బందులు కూడా తిరుగుతున్నాయని సంతోషపడకుండా నాకు ఇలాంటి స్థితి వచ్చింది అని బాధపడ్డాడు. అందుకని ఇక్కడ బాబా తనకి ఏం నేర్పుతున్నారు, ఎవరి నుంచి అయినా డబ్బు అవసరానికి అడిగి తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవటం వారి ఆత్మగౌరవానికి తక్కువ అన్న భావం తగదని వారు బోధించారు. మనం అంతా మిగిలినవన్నీ అడిగి తీసుకున్నాం కదా ప్రకృతిలోంచి. ఆ పాఠం నా హృదయంలో ముద్రించుకుపోయింది. వారి మహాసమాధి తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడల్లా ఆయన భిక్ష చేసిన ఇళ్ళ వద్దే భిక్ష చేస్తూ ఉండేవాడిని. అందువల్ల నాలో అహంకారం అణిగిపోయింది. అంటే ఎంత పెద్దగా స్థితిలో ఉన్నా కానీ బాబా భిక్ష చేసిన దగ్గరికి వెళ్ళి భిక్ష చేసి ఆ భిక్ష తీసుకునేవాడట. లేకుంటే అది పెరిగి పేదవారిని కలుసుకోవడం కూడా నా ఆత్మగౌరవానికి తగదని తలచేవాడిని. అందుకే బాబా చెప్పింది, మనకు చేసుకున్న పుణ్యం వల్ల ఈ రోజున కలివి ప్రాప్తించిందని, చేసుకోక కలివి ప్రాప్తించిన వాళ్ళని చూసి వాళ్ళ పట్ల వాళ్ళంతా తక్కువ వాళ్ళు, వాళ్ళంతా చిన్నోళ్ళు, వాళ్ళంతా పనులు చేసుకునేవాళ్ళు అని చిన్న భావన ప్రకటిస్తూ ఉంటారు. ఈయనేమంటున్నాడు, ఎందుకు భిక్ష చేసేవాడిని అంటే నాలో ఉన్న అహంకారం అణిగిపోవటానికి, పేదవాళ్ళని కలుసుకోవటమో తక్కువ స్థాయి వాళ్ళని కలుసుకోవటమో, అది కూడా నా ఆత్మగౌరవానికి తగదనుకునేవాడిని. అలాంటి భావాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఆయన బాబా సమాధానంతరం షిరిడి వచ్చినప్పుడు అక్షర భిక్ష చేసుకొని ఆ భిక్ష స్వీకరించేవాడట. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.